హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పచ్చడిని రోట్లో నూరుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి. అలాగే కాస్త నూనె వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత పసుపు వేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను రోట్లో వేసుకొని అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి వేసుకొని వీటిని బాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న వాటిని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. ఈ విధంగా అంతా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇలా మెత్తగా నూరుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయలను వేసి బాగా నూరాలి. ఈ విధంగా నూరితే సరిపోతుంది. మరి బీరకాయ పచ్చడిని మరి మెత్తగా నూరకూడదండి, కాస్త బరకుగానే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చేత్తో శుభ్రంగా తుడుచుకొని ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.